నీకు సిగ్గు లేకుండా మళ్ళీ తన దూరం కంతలేదు, తనకు డోల్ అన్నట్టుగా విజయ్కి చెప్పావు. నువ్వు విజయ్ దగ్గరికి వెళ్ళి నిజంగా చెప్పుంటే నీ దరిద్రం అతను అంటుకుంది. అతను సునాయాసంగా అధికారంలో రావాల్సిన వాడు 10 అడుగుల దూరం ఆగిపోయాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. తన మాజీ డ్రైవర్ ని ప్రలోభ పెట్టి బిఆర్ నాయుడు, టీవీ5 ప్రతినిధులు నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు, నయానో భయాను భయపెట్టి అతన్ని లొంగ తీసుకొని నా ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ప్రపంచంలోనే ధార్మిక సంస్థ ఉన్నటువంటి, గొప్ప ధార్మిక సంస్థ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉండి తన పదవికి వన్నె తేవాలి గానీ ఈ విధంగా కుట్రలు చేయడం, రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే ఆయన డ్రైవర్ ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారా? ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇమేజ్ని ఎవడో డామేజ్ చేయలేడండి. కారణం ఏంటో తెలుసా? ఎవరో డామేజ్ చేయలేనంత దారుణంగా డామేజ్ అయిపోయి ఉంది అది. ఆల్రెడీ డ్యామేజ్. దాన్ని ఇంకెవరు డామేజ్ చేస్తాడు? వాళ్ళు ఏంటంటే మాకు చాలా పెద్ద ఇమేజ్ ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. అతను రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి టీటీడీ చైర్మన్ చేశాడు. బోళ్ళంత బంగారం, వజ్రాలు, డబ్బు దొబ్బేశారు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, దొంగతనమే కదా. ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠ కోసం ఇప్పుడు అతను ఏమంటున్నాడు? ప్రపంచంలోనే పేరెన్నికి కన్నా ప్రతిష్టాత్మకమైన, మంచి ప్రతిష్ట కలిగిన ధార్మిక సంస్థ, ఆ సంస్థకి చెడ్డ పేరు రాకూడదు, మచ్చపడకూడదు అని చెప్పేసి కొన్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. శివలింగం మీద తేలిలాగానే దాన్ని అడ్డం పెట్టి వీళ్ళు చాలా మంది దొంగలు తప్పించుకున్నారు. మనం ఏమైనా చేయాలని చెప్పాలనుకోండి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాలి. అందులో జరుగుతున్న అవకతవకలు, అన్ని మత ప్రచారాలు, దైవాపచారాలు, దైవ దూషణ, సాంప్రదాయాలకు తిలోదుగాలు ఇవ్వటం, ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడితే ఆ సంస్థ ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి ఏం చేస్తాం? అది వదిలే ఇది వదిలే నోరు మూసుకుని కూర్చుని దాన్ని వెసులుబాటుగా తీసుకుని వాళ్ళు సొరంగాలు దవ్వేసుకుని దొంగతనాలు చేస్తారు. సొరంగం అంటే గుడి కింద సొరంగం కాదు, ఆ దారి ఏర్పాటు చేసుకున్న దొంగతనాలకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి ఇక యథేచ్ఛకి ఇదే మంద రాజ్యం, నా మనుషులు 2000 మంది ఉన్నారని చెప్పి నీ మనుషులు 2000 మందిని ఎలా పెడతావా అందులో? నువ్వు నీకు ఏ రకమైన అధీకృత అధికారం ఉంది నీకు అని పెడతావు నువ్వు అక్కడ? వాళ్ళు ఏ అర్హత? నీ మనుషులు అవటమే అర్హత. నువ్వే చెప్పావు కదా ఓపెన్గా నా మనుషులు ఉన్నారని. నీ మనుషులు 10 మంది ఉంటేనే నీ దొంగతనాలు అరికట్టలేము, అలాంటిది 2000 మంది ఉంటే ఎక్కడ అరికట్టగలరు? ఎవడన్నా? పెద్దిరెడ్డి కూడా ఇదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి 2000 మంది అన్నట్టు కొన్ని వందల మందిని అవుట్ సోర్సింగ్ కింద పేర్లు పెట్టేసి డబ్బులు, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, కొంతమంది నాయకులు, కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు, కొన్ని ప్రజలకు బద్దులై ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారో, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో అని ఏదన్నా పొరపాటు చేయడానికి కానీ, కొన్ని విషయాలు టచ్ చేయడం కానీ ఆలోచిస్తారు. వీళ్ళు బరితెగించున్నారు. ఎవడేమనుకుంటే మాకేంటి? ప్రభుత్వ ఏపీఎస్సీ ఉద్యోగాల్లోనే వాళ్ళ మనుషులు సిగ్గు లేకుండా దూర్పేసిన మనుషులు, వీళ్ళు రూపంలోనే జాబులు అమ్మేసుకున్నారు. అధికారంగానే వాళ్ళు దూర్పేసిన మనుషులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే అవకతవకలు చేసేసిన మనుషులు వీళ్ళు. ఇలాంటి విచక్షణాధికారం కలిగి వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళు నియమించుకునే అవకాశం వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు మనుషులు పెట్టేసుకుంటారు. అక్కడ తట్లు అంటారు వ్యాపారాలు, అందులో కూడా దూరిపేస్తారు. కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇచ్చేసుకుంటారు, వీళ్ళే చేసేస్తారు కాంట్రాక్ట్లు. భగవద్గీత అది ప్రింటింగ్ చేశారు, 50 కోట్లు దొబ్బేశారు. ఇలాంటి తక్కువ పేజెస్ ప్రింట్ చేసి, తక్కువ పే చేశారు కాదు, అసలు ఇలాంటివన్నీ బోళం చేస్తారు. లడ్డు కల్తీ చేస్తారు కదా, మీకు పరకామణి దొంగతనాలు చేస్తారు. అందరూ వాళ్ళని పెట్టేసుకుంటే వాళ్ళు ఎవరు చెప్పరు కదా. అయినా సరే దేవుడి దగ్గర చేసినప్పుడు దొరికారు. క్లియర్గా ఆయన పరకామణిలో దొంగతనం కూడా మనకి వీడియో రకాలు చేసి నాయుడు గారు చైర్మన్ అయిన వెంటనే ఆయన అన్నదేటి, అన్య మతస్తుల్ని ఇక్కడి నుంచి పంపించేస్తా అన్నాడు. అంటే నువ్వు చేర్చిన వాళ్ళందరినీ పంపించేస్తాడేమో, నీకు సెగ తగిలింది. ఆయన మీద దాడి మొదలెట్టారు, తొక్కిసలాట, నువ్వే పురమాయించావు. అక్కడ దొరికిన వాళ్ళు నీ మనుషులు, అధికారులు అందరూ ఉన్నాయి. తర్వాత ఒక విగ్రహం రోడ్డు మీద పడి ఉందని చెప్పేసి ఎవరో శిల్పి, ఎవరికీ సంబంధం లేదు, ఆ సరిగ్గా చెక్కడం కుదరక అది వదిలేసిపోయాడు. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అక్కడే ఉంది అది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదని గొడవ చేసావు. ఎవరో అన్నం క్యారేజీ తెచ్చుకున్న మాంసం మొక్కలు నువ్వే పురమాయించి, నువ్వే వీడియో తీయించి, నువ్వే వీళ్ళ మీద ఆపాదించావు. ఒకళ్ళ మాత గెస్ట్ హౌస్ దగ్గర మందు బాటిల్స్ పెట్టి తీయించి దొరికారు. మీ డ్రైవర్లు గట్రా దొరికారు, నీ మనుషులు దొరికారు. ఆర్గనైజర్ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి అప్రతిష్ట పాలు చేసి చైర్మన్ బ్యాడ్ తెద్దామని రకరకాలుగా ఆయన మీద అనైతిక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ చేసి ఆయన నోరు మూసుకొని ఇష్టం ఉన్నాడని నోరు మూసుకున్నాం. ఇలాంటివన్నీ ఓ పక్కనే అధికారం కోల్పోయి అవకతవకలు చేసి, అపచారాలు చేసి, దైవద్రోహం చేసి, దైవదోషణ చేసి, నీకే అంత ఇదిగా ప్రతిష్ట ఉందనుకుంటే, దైవ కార్యక్రమం ఇది ఒక సేవ, పదవి కింద భావించకుండా మేము సేవ చేయడానికి వచ్చారు. ఈవో అయినా, అడిషనల్ ఈవో అయినా, చైర్మన్ అయినా వాళ్ళందరూ కూడా ఇది మాకు అవకాశం, భాగ్యం అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? దొంగ చేతికి తాళాలు ఇచ్చారు అనుకుంటున్నారు. దేవుడి సొత్త ఊరుకోడు కదా, అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. అందుకనే మీలాంటి వాళ్ళందరూ చేసిన పాపాలు మిమ్మల్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. మీ భవిష్యత్తులో, మీ జీవితకాలంలో మళ్ళీ మీకు పెత్తనం అనేటువంటిది రాష్ట్రం మీద దొరకదు. ఇది ఖాయం. మీరు అలాగే ఎగురుతూ ఉంటారు.
ఎవడెవడో ఏదో కారణం వల్ల నేను కాపాడుతూ ఉండొచ్చు. ఇది మాత్రం జరుగుతుంది అక్కడ. ఇది పొరపాటే. ఇప్పుడు ఎవడో ఉంటాడో వాడికి నువ్వు చాలా ఇష్టడివి, వాడు చాలా అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వానికి, వాడు వదిలేయమంటాడు, నేను కొంచెం చూసి ఉన్నట్టు వదిలేండి. ఖచ్చితంగా జరుగుతాయి అలాంటి. వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను వదిలేలేరు. అలాగని చెప్పి వీటి మొహమాటంగా ఆగుతారు. నీ అంతటి నువ్వు ఇలా వదులుతుంటే మురుగుతుంటే నీకు తప్పదు. నిన్ను కాపాడేవాడు కూడా నేను ఏం చేయలేనే బాబు అంటాడు. సార్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ విషయంలో నీ డ్రైవరు వీళ్ళు బతిమలాల్సిన అవసరం ఏముంది, వాళ్ళే వచ్చి చెప్తారు నీ గురించి. ఇంకా చాలా మంది ఉన్నారు, నీకు ఇంకా తెలియదేమో. వస్తారు ఇప్పుడు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు వస్తారో. నిన్ను మాత్రం విడిచిపెట్టరు. ఎందుకంటే ఈ ప్రభుత్వము పాలక మండలి విడిచిపెట్టినా ఆ దేవుడు విడిచిపెట్టండి నిన్ను, అది గుర్తుపెట్టుకో. సార్ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో అధికారంలోకి రావడం అనేది కల్లా అని మీరు పలుమార్లు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికే వ్యక్తులు కావచ్చు, భజన చేసే వ్యక్తులు కావచ్చు, ఆయన ఇక్కడ బలపడ్డారు. ఇక్కడ ఆయన ఏది చెప్తే అది అవుతుంది, రేపు గెలుస్తాడు. ఆల్సో ఆయన తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయ్ గారికి గైడెన్స్ ఇచ్చి ఆయన గెలవడానికి కూడా ఈయనే కారణం. సింగిల్ గెల్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బలహీనుడని మీరు అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది నేను భజన చేస్తున్నాను అన్నాండి నేనంటున్నా. కొంతమంది కూడా అతను జగన్ అంటే ఇష్టం, వాళ్ళకి లైక్ వేయండి. అంతకుముందు తీవ్రంగా విమర్శించిన వ్యక్తులే, అతను లోపాలు చెప్పిన వ్యక్తులే మళ్ళీ నచ్చలేదు, ఇవాళ నచ్చాడు. మన దాన్ని అభిప్రాయాలు కాన్స్టెంట్గా ఉండవండి, మారుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నచ్చాడో, అప్పుడు ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. నాకు అప్పుడు ఇప్పుడు నచ్చడు. ఎందుకంటే అతను క్రూర స్వభావి, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, అరాచకవాది, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తాడో, అతనికి వచ్చిన ఛాన్స్ని దుర్వినియోగం చేసుకున్నాడో, ప్రజల పట్ల చులకన భావం ఉన్నవాడు, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించడో, రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోడు. అతనికి దోపిడీ ఇష్టం, దొంగతనం ఇష్టం, డబ్బులు పోగేసుకోవడం ఇష్టం, ఓన్లీ క్యాష్, క్యాల్కులేషన్, నో ఎమోషన్స్. ఇలాంటి వాడు నాకు ఎప్పుడు నచ్చడం. అర్థమైందండి. నేను ఈడు ఎలాంటి వాడని ఎప్పుడూ తెలుసు నాకు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నాను నేను. అతనిలో మార్పు రాదు. మార్పు వచ్చినాడైతే ఓడిపోయిన వెంటనే ముక్కు నేలకు రాసి ఇంట్లో మన ఎవరికి కనపడకుండానే, ముక్కు నేలకు రాసుకుంటే ముక్కు మీద మచ్చ కనపడుతుంది కదా మనకి, అంతే ముక్కు నేల రాసుకున్నాడు అనుకుంటాం, అంతే. మనకు కనపడకుండా రాసుకోవచ్చు. అతనిలో బుద్ధి మారి పరివర్తన, పశ్చాత్తాపం కలిగితే అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, యథావిధిగా ఎప్పుడూ చేతులు పిసుకుంటా నవ్వుకుంటా వచ్చినట్టే వచ్చి బయటికి నా తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, ప్రజల అభిప్రాయం లాగా ఉంది, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేశాను, నేను ఇక నుంచి ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాను, నేను ఈ ప్రభుత్వానికి నేను సహకరిస్తాను, ప్రజా తీర్పును గౌరవిస్తాను, తిరిగి నేను ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ ప్రభుత్వం చేసే తప్పుని ఎండగడతాను, ప్రజల మన్నను చూరకుంటానని చెప్పాల. చాలా హుందాతనంగా ఉండేది. ఇది ఇందులో ఒక్కడనే చేసాడు అతను చెప్పు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక రాజకీయ నాయకుడు ఓడిపోయినా తిరిగి అధికారంలో రావాలనుకున్నవాడు చేయాల్సిన పని అది. అది రూల్ బుక్, అది రాజ్యాంగం. రాజకీయాల్లో రాజకీయ పార్టీలు రాజ్యాంగం అది. మోడస్ ఆపరెండి ఎలా చేయాలి, అలా చేయకుండా నువ్వు ఈవీఎంల మీద గెలిచావు, చేసిన పని అంతా దొంగోట్లతో గెలిచింది వాళ్ళు. నీకు కావాలంటే ఓటర్ల వెరిఫికేషన్ లిస్ట్ చూడు. కరెక్ట్ సార్, ఐడియా. 2014లో పార్టీలకు వచ్చిన పర్సంటేజ్ చూడు, 2019లో వచ్చిన పర్సంటేజ్. తెలుగుదేశం పార్టీకి 2014లో గెలిచినప్పుడు వచ్చిన పర్సంటేజ్ కంట 2019లో ఎక్కువ వచ్చింది. అందరూ ఏమనుకుంటారు, తగ్గిపోయింది, ఓడిపోయింది అనుకుంటారు. కాదు, ఇంకా పెరిగింది. అది కారణం ఏంటి? 2019 ఎందుకు ఓడిపోయింది? ఆ వ్యత్యాసం 2014 ఇతని మధ్య వ్యత్యాసం తక్కువ, కానీ 2019 వచ్చేటప్పటికి జగన్ వ్యతిరేక శక్తులు విడిగా పోటీ చేసినాయి. నేనేమనుకున్నానంటే అప్పుడు టీడీపీ వ్యతిరేక శక్తులు అనుకున్నాను నేను. వాళ్ళు ఎంతమంది విడిగా పోటీ చేస్తే అంత వీళ్ళకి మేలు జరుగుద్ది అనుకున్నాను. కానీ అది మన అంచనా ఒకసారి తప్పుతుంది. జగన్ వ్యతిరేక శక్తులుగా ప్రజలు చూశారు. 2024 వచ్చేటికి అప్పుడు జగన్ వ్యతిరేక శక్తులుగా చూశారు. జగన్ వ్యతిరేక శక్తులన్నీ పునరేకీకరణ జరిగింది. ప్రజలు కూడా కలిశారు. ప్రజలు తిరుగుబాటు చేసి జగన్ వద్దనుకున్నారు. ఆ అభిప్రాయం ఇప్పట్లో వాళ్ళు మారదు. ఎందుకు మారదు? అతని వ్యవహార శైలి. మీ తలకాయలు నరికేస్తాను, మిమ్మల్ని కొరుక్కు తినేస్తాను, మిమ్మల్ని కరిచేస్తాను మీదపడి అంటే ఊరుకుంటారు. పిచ్చి కుక్కల్ని మన ఇంట్లో పెట్టుకుంటామా? మామూలు కుక్కలనే పెంచుకుంటాం ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అటువంటి పిచ్చి కుక్కలు పెంచుకుంటారు ఎవడన్నా? చెప్పు, నువ్వు పెంచుకుంటావా? లేదు, పెంచుకో. పాములు పెంచుకుంటాడు ఎవడన్నా? వాళ్ళు గరిచేస్తాయి కదా, ప్రాణాలకి ప్రమాదం కదా. కాబట్టి ఇలాంటి ఉన్మాదుల్ని పెంచి పోషించే వాళ్ళని, ఉన్మాదులను మద్దతు ఇచ్చే వాళ్ళని, సమాజానికి హానికరంగా ఉండే వాళ్ళని, సమాజ విచ్ఛిన్నత కోసం పాటుపడే వాళ్ళని, అభివృద్ధి కంటకుల్ని, ఆటంకాలు కల్పించే వాళ్ళని. ఇప్పుడు మొన్న ఎవడో అంటున్నాడు, అమరావతిని వదిలిపెట్టి నేటి వచ్చి వదిలిపెట్టేది. మనం వదిలిపెట్టకపోతే ఏంటి? పట్టుకుని ఉండాలి ఎప్పటికప్పుడు ముట్టిపైలి దాకా. మేము అందుకనే చట్టం చేయమంటున్నాం. అమరావతి విషయంలో ఎవరైనా పొరపాటు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టుకుని అడుగుతున్నాం. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. అది దాని మీద అవాకులు చవాకులు పేలిన ఆటంకాలు అడ్డంకులు సృష్టించినా మోకాలు చేపలు అరిగిపోయేలాగా ఈడ్చుకెళ్తారా? గుర్తుపెట్టుకోవాలవడన్నా సరే. ఎన్నాళ్ళు మీ వేషాలు, ఆగడాలు, నోటుకు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం, హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చుని ఆ పాదాల చెంత ఉండి ఆ సేవ చేసే భాగ్యం వచ్చినప్పుడు ఆ సేవ చేసుకుని తరించకుండా
దోపిడీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడతారు. సిగ్గు శరం అని వదిలేసి నోరు మూసుకుని ప్రజలు చీకొట్టిన తర్వాత మూల కూర్చోవాలా. మీరు చేసిన అరాచకాలు దురాఘాతాలు చెప్పడా ఆవిడొచ్చి వాడు చెప్పకపోతే తెలియదా? ఎదవేషాలు వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీ మీద దృష్టి పెట్టలేదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. 2 ఏళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, భవిష్యత్తు భరోసా, సంపద సృష్టి మీరు చేసిన విధ్వంసాన్ని కవర్ చేయాలంటే ఇవన్నీ చేయాలండి. 100 ప్రయోజనాలు 23 నెలల్లో చేసేవాళ్ళు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో, సంక్షేమంలో అన్ని విధాల ముందున్నారు. ఒకే ఒకటి ఆడపిల్లకి 1500 ఇస్తున్నారు, నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తున్నారు. ఈ రెండాటిలో ఒకటి రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం లోపల అమలు చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90%. 99 సిలిండర్లు దీపం పథకం కింద ఇంటికి 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇచ్చారు. దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు, పారిశ్రామికంగా కళ్ళు చెదిరిపోయి పెట్టుబడులు ఎంఓయూలు కాదు గ్రౌండ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూస్తా కూడా ఇంకా మేము వస్తాం, ఉద్ధరిస్తాం, ఎరునవ్వులు అవుతాం, చేతులు పిసుకుంటాం అంటే ఎవడు చూస్తాడు? మీ అంక మీకు సిగ్గు లేకుండా మళ్ళీ తన దూరం కంతలేదు, తనకు డోల్ అన్నట్టుగా విజయ్కి చెప్పావు. నువ్వు విజయ్ దగ్గరికి వెళ్ళి నిజంగా చెప్పుంటే నీ దరిద్రం అతను అంటుకుంది. అతను సునాయాసంగా అధికారంలో రావాల్సినోడు 10 అడుగుల దూరం లాగిపోయాడు. నీ దరిద్రం నీ గాలి సోకింది కాబట్టి అది తెలియట్లేదు వాళ్ళందరికీ. ఇంకా నీ చూపు పడితే పచ్చని చెట్టు భస్మం అయిపోద్ది. నీ పర్యటనలో ఎన్ని చెట్లు కొట్టేశారు? అవి ఒకవేళ మాడిపోతాం లేట్ అవుద్దేమో నువ్వు కొట్టించేసావు. నువ్వు మామూలుగా వెళ్ళినా కానీ మాడిపోతాయి. ఆ మధ్యన వేప చెట్లు మాడిపోయి ఇది గుర్తుంది. అవును. ఇతని వల్ల ఎట్లా అంటారు? ఎట్లా అయితే మనిషి వెళ్తా ఒక విషపు చూపయ్యా, అదో సెంటిమెంట్. అంటే ఇతని దృష్టి తగిలే ఆ చెట్లు అలా అయ్యాయి. అసలు ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉంటావు, ఓ నిమ్మకాయ దొక్కేస్తావు. మనం ఏమనుకుంటాం? మామూలు నిమ్మకాయ కదా అనుకుంటాం. దాంట్లో ఏముందో నీకేం తెలుసు? ఏ పవర్, దేంట్లో ఏ పవర్ ఉంది ఎవడు తెలుసయ్యా? నీకు తెలియందా అని నువ్వు లేదనుకోకు. ఈ గోడ అవతల నీకు కనిపించట్లేదు కానీ అక్కడ ఏమీ లేదా, ఉంది కదా అక్కడ. దీని గోడ అవతల కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. ఇది నువ్వు 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ చూస్తున్నావు, 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ ఉంది కదా. నీకు తెలియని శక్తి ఉంటుంది కదా. సైన్స్ ప్రకారం ఫిజిక్స్లోనే చూడు, సాంకేతికంగా కూడా ఆలోచించు. ఒక కొవ్వొత్తి వెలుతురు చీకట్లో, ఆ వెలుతురు ఉన్నంత మేర నీకు కనపడద్ది. ఆ చీకట్లో కూడా ఏదో ఒకటి ఉంది కదా. అదే విధి, అది గుర్తుపెట్టుకోవాలా. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకుందే, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారంటే అతను బేసిక్గా ఆయన కక్షా రాజకీయాలు చేయడు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు. నువ్వు తిట్టేవని తిట్టడు, నువ్వు ఒకవేళ ఎదురుపడి పలకరిస్తే కూడా మర్యాదగా పలకరిస్తాడు. ఆయన హుందాతనమే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేసింది. ఆ విజయ రహస్యం మీకు తెలియక కింద మీద పిల్లిమొగ్గులు వేస్తున్నారు మీరు. అర్థమైందా? అది తెలుసుకుంటే, అది తెలుసుకున్నా కానీ లేట్ అయిపోయింది ఇంక నువ్వు అవ్వవు. ఎందుకంటే కాలు వేలుకి పుండన్నప్పుడు నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే మోకాలు కాడ తీసేయగలదు. మోకాలు కాడి దాకా పుండన్నప్పుడు ఇక్కడ దాకా తీసేస్తే నీకు ఇబ్బంది ఉండదు. ఒళ్ళంతా కూలిపోయింది నిన్ను ఎవడు కాపాడతాడు? ఈ కరుణాకర్ రెడ్డిని వాళ్ళని పక్కన పెట్టుకుంటే నువ్వు ఎక్కడ వస్తావా పైగా నువ్వు విజయ్కి సాయం చేశానంటావా? ఈ విషయం అతనికి తెలుసు తెలియదు, అతను తెలిస్తే నీ అమ్మ నువ్వు ఎందుకు సాయం చేశారో నాకు అంటాడు. ఎందుకంటే నీ దరిద్రం అతను అంటుకుంది కదా. నీ మనిషి ఒక మనిషి వెళ్తే స్టాలిన్ దెబ్బైపోయాడు. ఈరోజు సీఎంగా ప్రమాణం చేయాల్సిన వ్యక్తి, ప్రమాణ స్వీకారం చేయవలసిన వ్యక్తి నీ గాలి సోకింది అంతే మటాష్. మళ్ళీ సార్ నువ్వు చెప్తే ఎదురుపడితే కళ్ళు మూసుకుంటాడు అతను గ్యారంటీగా.